దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు, వారి నడకలన్నిటి మీద ఆయన తన దృష్టి నిలిపాడంట. ఎందుకు అంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన తన కను దృష్టి నీ మీద దృష్టి పెట్టాడు. అయితే ఇంకొక మాట చెప్తాను, ఆయన చూడటం వేరు, ఇంకొక మాట ఉంది. 11వ అధ్యాయం ద్వితోపదేశకాండంలో 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుదాము వచ్చిన బాగా. ద్వితోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఇక్కడ ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానము చేసి ఇవ్వబోతున్న భూమి గురించి, దేశము గురించి దేవుడు మాటను తీసుకుని మోషే ఇశ్రాయేలుతో అంటాడు కదా, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. ఒక మాట మనం ఆలోచించేద్దాం, దేవుడు దేశాన్ని లక్ష్య పెడతాడా, మనుషులు కూడా లక్ష్య పెడతాడా? చెప్పాలి. ఒక రకంగా చెప్పుకుంటే ఈ వచ్చిన భాగం ఎవరి గురించి వ్రాయబడింది? దేశము గురించి వ్రాయబడి, పాలు తేనెలు ప్రవహించు దేశం గురించి. కానీ గమనించాలి, ఈ దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచక మునిపే తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద లక్ష్యం ఉంచాడు. అందుకనే కదా 3వ అధ్యాయం నిర్గమకాండం అన్నాడు కదా, మోషేతో అంటాడు, నేను నా ప్రజలను ఇశ్రాయేలీలను ఐగుప్తులు పెడుతున్న బాధను నేను చూశాను అంటాడు. వారు పెడుతున్న మొర్రను నేను విన్నాను అంటాడు. ఇంకా నేను వారిని విడిపించడానికి దిగి వచ్చాను అంటాడు. అంటే ఇశ్రాయేలీల మీద దేవుడు ఏముంచాడు? ఇప్పుడు లక్ష్యం ఉంచాడు. వారు పడుతున్న శ్రమలు, వారు కారుస్తున్న కన్నీరు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసిన దేవుడు వారి మీద లక్ష్యం ఉంచి వారి కొరకు ఒక మంచి దేశాన్ని, ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు మీద లక్ష్యం ఉంచిన దేవుడు ఏమనుకుని తెలుసండి, ఏమైనా సరే నా ప్రజలకు ఏదో ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నాడంట. ఒక మంచి పని చేయాలనుకుని ఇప్పుడు దేవుడు దేని మీద లక్ష్యం ఉంచాడు తెలుసండి? పాలు తేనెలు ప్రవహించే దేశం మీద లక్ష్యం ఉంచాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము, మన దేవుడు తనకిష్టమైన వారి మీద, తన ప్రజల మీద లక్ష్యం ఉంచే దేవుడు. ఆమెను చెప్పలేదు. ఎవరంటే ఎవరి మీద లక్ష్యం ఉంచుతాడు? చెప్పండి, ఎవరి మీద లక్ష్యం ఉంచుతాడు? గమనించాలి, అక్కడ ఏ దేశం మీద లక్ష్యం ఉంచాడండి? పాలు తేనెలు ప్రవహించు మంచి దేశం, అంటే శ్రేష్టమైన దేశం మీద లక్ష్యం ఉంచాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను లక్ష్యం ఉంచాలంటే ఆ ప్రజలు ఏమై ఉండదు తెలుసండి? ఆయనను ప్రార్థించేవారిగా ఉండాలి, ఆయనను నమ్మేవారిగా ఉండాలి, ఆయన ప్రజలై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. గమనించాలి. లక్ష్యముంచుట అంటే వారు ప్రత్యేకముగా వారి మీద దృష్టి నిలుపుట కదా. మనం పిల్లల్ని ఒక్కొక్కసారి ఆడుకోరా అని విడిచిపెట్టేసి మన పని మనం చేసుకున్నాం అనుకోండి, వాడు ఏదోటి చేస్తూ ఉంటాడు. ఎక్కడో పెట్టకూడని స్థలంలో చేయి పెడతామో, లేకపోతే ముట్టుకోవటమో చెప్పండి, ఏదో ఒకటి హాని కలిగించుకోండి. ఎందుకు? వాడికి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాము? ఆడుకోమని చెప్పి విడిచిపెడతామా? నేను ఇంకా అంటాను, మంచి తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే తన పిల్లల మీద లక్ష్యం ఉంచుతారంట. ఏముంచుతారు చెప్పండి? ఏమని? వాడు వెళ్ళాడా లేదా, చూసాడా లేదా, తిన్నాడా లేదా, ఆ పని చేశాడా లేదా, ఇచ్చాడా లేదా, నేను చెప్పినట్టుగా చెప్పాడా లేదా అని ఎప్పుడు అనుక్షణం అతని మీద లక్ష్యం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మంచి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ పిల్లల మీద లక్ష్యం ఉంచుతారు. ఎందుకు లక్ష్యం ఉంచుతారు తెలుసా? వారి బాగోగులు కోరేవారు ఎవరు? కేవలం తల్లిదండ్రులు మాత్రమే.
కాబట్టి ఆ తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు అయితే బిడ్డల మీద ఎప్పుడూ కూడా లక్ష్యం ఉంచుతారు, ఎప్పుడు లక్ష్యం. కనుక ఈరోజు వాక్యాన్ని వింటున్న మనము, మన దేవుడు మన యందు కూడా లక్ష్యం ఉంచుతాడంట, తన ప్రజల యందు కూడా లక్ష్యం ఉంచుతాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి ఆ కానాను దేశం మీద లక్ష్యం ఉంచిన దేవుడు అక్కడంట కదా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద, దేని మీద ఉంటాయి, దేని మీద ఉంటాయి? అదే ఏంటది? ఏ దేశం అది? కాదు. ఏ దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడో ఆయన లక్ష్యం ఉంచినటువంటి దేశం మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు లక్ష్యం ఉంచిన దాని మీద ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. నా మాట అర్థమైందండి? దేవుడు దేని లక్ష్య పెడతాడో ఆయన లక్ష్య పెట్టిన దాని మీద సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన కన్నులు దాని మీదే ఉంటాయి. అంటే అనుక్షణము తాను లక్ష్య పెట్టిన దేశం, తాను లక్ష్య పెట్టిన మనుషుడు, తాను లక్ష్య పెట్టిన సమాజం మీద ఆయన కను దృష్టి నిలిపే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అనుక్షణమును ఆయన దృష్టి వాటి మీద నిలిపి, వారి మీద నిలిపి, ఆ దేశం మీద నిలిపి వాటి యోగక్షేమాల గురించి విచారించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగని అందరి మీద, అన్ని ప్రాంతాల మీద దేవుడు దృష్టి పెట్టడు, దేవుడు లక్ష్యం ఉంచడు. ఆయన లక్ష్యం ఉంచవలసి వస్తే ఏమండి, తనకిష్టమైన వారి మీద మాత్రమే లక్ష్యం ఉంచుతాడు, తనకిష్టమైన వారి మీదే లక్ష్యం. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. దేవుడు ఇశ్రాయేలు మీద దృష్టి పెట్టాడు కదా, మరి అదే దేశంలో ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలు కూడా ఉన్నారు కదా, ఐగుప్తు ప్రజలకు కూడా శ్రమలు కలిగినాయి కదా, ఐగుప్తు ప్రజలు కూడా బాధలు అనుభవించారు కదా, ఐగుప్తులు వారి జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు శ్రమలు ఉన్నాయి కదా. మరి దేవుడు వారి మీద దృష్టి పెట్టినట్టు ఎందుకు రాయబడలేదు? దేవునికి ఎవరో తెలుసని ముఖ్యమైన వారు తన ప్రజలు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. తనను నమ్ముకున్న వారు మాత్రమే వారి మీద ఆయన లక్ష్యం ఉంచుతాడు అనగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము, మనందరి మీద దేవుడు లక్ష్యం ఉంచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనందరి మీద ఒక ప్రత్యేకమైన కనుదృష్టి ఆయన మన మీద నిలుపును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు ఎవరి యందు లక్ష్యం ఉంచుతాడు. 138వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరు లక్ష్య పెడతాడంటండి? ఎవరిని లక్ష్య పెడతాడంట? బడాయి చేసేవారు లక్ష్య పెట్టడు. గర్విష్ఠులను అసలు ఆయన ఆలోచనలకు కూడా తీసుకోండి, సామెతల గ్రంథములు అంటాడు. ఎవరిని లక్ష్య పెడతాడు దేవుడు అంటే, ఎవరైతే దేవుని ఎదుట దీనులుగా అనగా తగ్గించుకునేవారుగా ఉంటారో వారి యందు ఆయన లక్ష్యం ఉంచేవాడుగా ఉంటాడు. అక్కడ వచనం కనబడుతుంది, ఆయన మహోన్నతుడైనను ఆయన ఎవరిని దృష్టి పెడతారో తెలుసా? దీనుల యందు లక్ష్యం ఉంచుతాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనలో లేక మనలో దేవుడు లక్ష్య పెడితే, దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడో ఆ లక్ష్యం ఉంచిన దేశం, ఆ లక్ష్యం ఉంచిన మనుషుని మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మన జీవితాల్లో, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద దేవుడు లక్ష్యముంచి మన కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే, మన బిడ్డలను దీవించాలంటే, మన బిడ్డల పట్ల దేవుని కృపావాత్సల్యము చూపగలగాలంటే ఆయన ఎదుట మనము దీన మనస్సు కలిగిన వారంగా మనం ఉండాలి.
ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన లక్ష్య పెట్టవలసి వస్తే ఏ మనుషుడు దీనుడిగా ఉంటాడో, ఏ మనుషుడు తగ్గించుకునేవాడిగా ఉంటాడో ఆ మనుషుని మీదే దేవుడు లక్ష్య పెడతాడు. అందరినీ పట్టించుకోడు, ఆయన అందరినీ పట్టించుకోడు. ఎవరైతే ఆయన మాటకు లేక ఆయన ఉపదేశానికి లోబడతారో కదా, దేవుని వాక్యం అన్నాడు కదా, ఎవరైతే నా మాట విని వణుకుచుండునో వారిని నేను దుష్టించుచున్నాను అంటాడు. ఎవరిని దుష్టిస్తాడంటండి? ఎవరైతే దేవుని వాక్యాన్ని విని, ఎవరైతే దేవుని గద్దింపుని విని తను తాను సరిచేయబడి దీన మనసులోనికి రాగలుగుతాడో, లేక దేవునికి అనుకూలంగా మార్పు చెందగలుగుతారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవించడం తీర్మానం చేసుకుంటారో వారి మీద ఆయన దృష్టి నిలిపే దేవుడు అంట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఇప్పుడు ఎక్కువైపోయింది ఏంటి తెలుసండి? హెచ్చించుకునే స్వభావం. ఏమైపోయింది చెప్పండి? హెచ్చించుకునే స్వభావం. ప్రతి చిన్న విషయంలో కూడా ఆత్మీయులు కూడా, భక్తిపరులు కూడా, ప్రార్థనాపరులు కూడా, పరిచర్య చేసేవారు కూడా, పాట పాడేవారు కూడా, వాక్యం చదివేవారు కూడా, ప్రతి వారు కూడా వారి ఉన్న స్థితిలో తామే గొప్పవారమని రుజువుపరుచుకోవటానికి ఎక్కువ ప్రయాసపడతాం. పాటలు పాడటానికి టైం ఇచ్చారనుకోండి, ముందు పాడిన వారి కంటే తర్వాత పాడిన వారు ఏమన్నా తెలుసా? వాళ్ళకంటే నేను ఇంకా బాగా పాడాలి. ఏమనుకోండి చెప్పండి? వాళ్ళకంటే నేను ఇంకా బాగా పాడాలి. వాక్యం చదువుతున్నారనుకోండి, వారికంటే నేను ఇంకా బాగా, ఒకవేళ నిజంగా చదువనుకోండి, చదివేమన్నా తెలుసా? చూసేవాళ్ళ చదివాను అంటే ఎవరికి వారు ఈరోజు క్రైస్తత్వంలో ఏమైపోయింది తెలుసా అండి? హెచ్చించుకునే స్వభావం ఎక్కువైపోయింది. ప్రసంగికుడు కావచ్చు, ప్రార్థనాపరుడు కావచ్చు, పాటకారి కావచ్చు. ఏమండి నిజంగా చూడండి, ఒక ఇద్దరు ముగ్గురు ప్రసంగికులు ఒకే స్టేజ్ మీద ప్రసంగం చేయవలసి వస్తే ముందు చేసిన ప్రసంగికుడి కంటే వెనకాల చేసిన ప్రసంగికుడు నేను అని స్పెషల్గా మాట్లాడతాడు. ఏమండి స్పెషల్గా మాట్లాడతాడు. ప్రతి వారు ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. దాన్ని ఒక భక్తుడు అంటాడు కదా, ఒక మంచి దైవజనుడు, ఈ విధమైన ప్రవర్తన కలిగిన వారు ఆత్మీయ గర్వం కలిగిన వారు అంట. ఏ గర్వం చెప్పండి? ఇది ఆత్మీయులే, కానీ ఏ గర్వం తెలుసండి? ఆత్మ సంబంధమైన గర్వం. నేనే బాగా పాడతాను, నేనే బాగా ప్రార్థన చేస్తాను, నేనే బాగా వాక్యం చదువుతాను, నేనే బాగా పాటలు పాడుతాను, నేనే సరిగ్గా కరెక్ట్గా అలాగా ఎవరికి వారు ఏమైపోయింది తెలుసండి? గర్వం మనసులో ఉంటుంది. గమనించాలి, దేవుడు నీ మీద దృష్టి నిలపాలంటే, లేక దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాలంటే ఈ నేనే గొప్ప అనే స్వభావం మనలో ఉండకూడదు. ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యంలో ప్రభు అంటాడు కదా, తను తాను తగ్గించుకునేవాడే హెచ్చింపబడదు. తను తాను తగ్గించుకునేవాడు అని చెప్పారా? ఎవరైనా తగ్గించేవారని చెప్పాడా? తగ్గించుకునేవాడంటే ఎలా ఉండాలంటండి? నేను ఎవరో తగ్గించకూడదు, నీవే తగ్గించుకోవాలి. అర్థమైందండి? నేను ఎవరు సాధారణంగా మన విచారం ఏంటి తెలుసండి? మనం చాలా సందర్భాలు ఫీల్ అవుతాం. పాస్టర్ గారు చూసారండి నన్ను ఎంత చిన్నగా మాట్లాడుతున్నారు, ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూసారండి అని మనం తెగ ఫీల్ అయిపోతాం. కానీ గమనించాలి, అసలు దేవుని వాక్యం అని తెలుసా? వాళ్ళు నిన్ను సులకంగా మాట్లాడని బాధపడకో, నీవే ఏమవ్వాలి? తగ్గించుకోవాలి. నిన్ను నీవే తగ్గించుకోవాలి, నిన్ను నీవే దీన మనసు కలిగి ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు వాక్యాలు వింటున్న దేవుని పిల్లలైన మనము ఆయన దీనులను లక్ష్య పెట్టువాడు. నిన్ను లక్ష్య పెట్టాలంటే, నీ కుటుంబాన్ని లక్ష్య పెట్టాలంటే ఏమండి, నీ కుటుంబం నీవు దేవుని ఎదుట ఎలాగుండాలి? తగ్గించుకునేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓ స్థాయికి వచ్చేటప్పటికి ఏమైనా స్టేటస్ పెరిగేటప్పటికి ఏమండి వీరు దేవుని మరిచిపోయి దీనత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తామని. కానీ దేవుడు మన మీద లక్ష్యం ఉంచాలి అంటే దేవుని ఎదుట ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి, కొన్ని సంఘాల్లో పండగలు జరుగుతూ ఉంటాయి. పండగలకి అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చారనుకోండి, ఆయన ఆ కుటుంబం ఇంటికి గేట్ కడక రాగానే అక్కడి నుంచే చూస్తుంది, పాస్టర్ గారు చూసాడా లేదా మమ్మల్ని. చూడలేదనుకోండి, ఆయన ఏది బిజీగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు గుమ్మం కాడికి, అప్పుడైనా చూస్తారండి. అప్పుడు రెండోసారి కూడా చూడలేదనుకోండి, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. ఎందుకో తెలుసా? ఆయన మమ్మల్ని చూడాలి, మమ్మల్ని వారు ఏం చేయాలి? ఆహ్వానించాలి. ఎందుకు అందరికంటే ఎక్కువ కానుక మేము ఇచ్చాం కాబట్టి. ఎవరికి ఇచ్చారు? పాస్టర్ గారికి ఇచ్చారా కానుక? మరి పాస్టర్ గారు ఎందుకు పిలవాలి చెప్పండి? కానుక దేవునికి ఇస్తే పాస్టర్ గారు ఎందుకు పిలవాలి? నువ్వు కానుక దేవునికి ఇచ్చావు కాబట్టి దేవుడు దుష్టించి దేవుడే నిన్ను, కానీ ఇప్పుడు పాస్టర్ గారు గురించి చూస్తూ ఉంటాం. ఎందుకంటే పండుగలో మేమే అందరికంటే ఎక్కువ కానుక ఇచ్చాం కాబట్టి. ఒకవేళ ఆ పండుగలో ఆ సంవత్సరంలో ఆలేగాక భోజనం పెడితే, పాస్టర్ గారు ఒకసారి చెప్పండి, మరి కొంతమందికి తెలియదు కదా మేము ఏర్పాటు చేసాం భోజనం అని. మీటింగ్ అయితేప్పుడు కనీసం 4-5 సార్లు అన్నా చెప్పించుకుంటారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మంచిదే, నువ్వు చెప్పించుకో, తప్పేమి లేదు. పాస్టర్ గారు చెప్పొచ్చు కూడా. కానీ ఇలాగ చెప్పటం వల్ల ఏం కోల్పోతామో తెలుసా? దేవుని దృష్టిని మనము కోల్పోతాం. దేవుడు లక్ష్యం ఉంచటంలో మనం విఫలమైపోతాం. ఎందుకంటే మనము దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని కొరకు చేసినప్పుడు దేవుడి దృష్టిని ఆకర్షించాలని చేయాలి తప్ప మనుషుల దృష్టిని ఆకర్షించాలని ఎప్పుడు ఏది చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకనగా పిల్లరా, ఆయన ఎదుట ఎవరైతే దీనులుగా ఉంటారో, తగ్గించుకునే వారిగా ఉంటారో, వారి యందే ఆయన లక్ష్యముంచే దేవుడు. ఈరోజు వాక్యాలు వింటున్న మనము ఆయన యందు, చెప్పండి, ఆయన మన యందు లక్ష్యముంచినట్లుగా దేన మనసు కలిగి ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.